సంఖ్యాకాండము 32వ అధ్యాయము. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడుగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఎలాలే షెబాము నేబో బెయోను అను స్థలములు అనగా ఇజ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ నీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇజ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారునూ అలాగు చేసిరి కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇజ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెసీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడనే చూడరని ప్రమాణము చేసెను. అప్పుడు యెహోవా కోపము ఇజ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. ఇప్పుడు ఇజ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చెయ్యును. అట్లు మీరు ఈ స్వజనమును నశింపచేసెదరు అనెను. అందుకు వారు అతని యొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇజ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఇజ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను కనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇజ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులయ్యుందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకుని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను. అందుకు గాదీయులును రూబేనీయులును మోషేతో మా ఈలినవాడు ఆజ్ఞాపించునట్లు నీ దాసులమైన మేము చేసెదము. మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురములలో ఉండును. నీ దాసులమైన మేము అనగా
మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చెదమనిరి. కాబట్టి మోషే వారిని కూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను: గాదీయులును రూబేనీయులును అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్ళని ఎడల వారు కానాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా గాదీయులును రూబేనీయులును యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశములోనికి వెళ్ళెదము. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశపురములను ఇచ్చెను. గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, ఆత్రోతు, షోపాను, యాజెరు, యొగ్బేహా, బేత్నిమ్రా, బేత్హారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను, ఏలాలే, కిర్యతాయిము, నేబో, బయల్మయోను, షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరుపేరులు పెట్టిరి. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదు మీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను. అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. నోబహు వెళ్ళి కెనేతాను దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.